వెల్కమ్ టు BTV. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం 11 గంటలకు పారాయణం చేశారు. అనంతరం పారాయణంలో పాల్గొన్న భక్తులకు జూలూరు రమేష్ బాబు గారి చేతుల మీదుగా లక్కీ డిప్ తీసి ఒకరికి రాధ అనే మహిళకి అమ్మవారి చీరను బహుమతిగా అందించారు. ప్రతి శుక్రవారం ఒక లక్కీ డిప్ ద్వారా పారాయణానికి వచ్చిన మహిళలకు లక్కీ డిప్ ద్వారా ఒక చీర అందించడం జరుగుతుంది. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా హన్వాడ మండలం భారతీయ జనతా యువ మోర్చా మండలం టీం ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నామని, బీజేపీ గెలుపుకి కృషి చేస్తానని తెలియజేస్తూ పార్లమెంట్ సభ్యురాలు డికే అర్ణమ్మ గారికి కలిసి తెలియజేశారు. దీనిపై అర్ణమ్మ స్పందిస్తూ యువకులు ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. మేడారం జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం జరిగింది. కుటుంబంతో కలిసి సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలనుకున్నారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కౌశిక్ రెడ్డి తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించగా, అయినా సరే పోలీసులు ఆయన మాటలు వినకుండా పోలీసుల వైఖరిని ఖండించిన ఆయన గొడవకు దిగారు. అంతలోనే పోలీసులు చుట్టూ చేరి ఎమ్మెల్యేను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. సమ్మక్క సారలమ్మ జాతర చూసేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శుక్రవారం భార్య, కూతురుతో కలిసి మేడారం వచ్చారు. జాతరను చూసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలనుకున్న కౌశిక్ రెడ్డి గద్దెల దగ్గర నుండి పోలీసులు ఈడ్చుకెళ్లారు. అనంతరం ఆయనను కారులో ఎక్కించి కరీంనగర్ కి తరలించారు. జాతరకు కుటుంబంతో కలిసి వచ్చి ఎందుకు నన్ను అరెస్ట్ చేశారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వీణవంక మండల కేంద్రంలో రోడ్డుపై ఆయన భార్య, కూతురు, కార్యకర్తలు కూడా నిరసన తెలపడంతో ఉద్రిక్తత ఏర్పడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.